కొన్ని ప్రయాణాలు కేవలం గమ్యస్థానాలకి సంబంధించినవే కావు, మన జీవితం అనే పుస్తకంలో కొత్త అధ్యాయానికి ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా. దిస్ ఇస్ ఆదిత్య అండ్ లెట్స్ బిగిన్ ది వీడియో. మేము తీసుకున్న రెస్టారెంట్ నుంచి మైసూర్ మెయిన్ సెంటర్ వరకు అయితే దగ్గర 28 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే ఏమైందంటే మేము 11 వచ్చినాము, ఫ్రెష్ అప్ అయిపోయి నిద్రపోయినాము. సో లేకుండా ఇక ఇప్పుడు లేచినాము. ఇప్పుడు కూడా లేసే ఓపిక లేదు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ కదా. సో అందుకని ఇప్పుడైతే చాముండి హిల్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. దాని తర్వాత మైసూర్ ప్యాలెస్. కానీ హీట్ వేవ్స్ మాత్రం పీక్స్లో ఉన్నాయి ఇక్కడైతే. ఎండ బాబో చంపేస్తుంది. మేము తీసుకుంది ఏసీ రూమ్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత లోపల ఇంత మంచి రూమ్ అయితే నేను ఎక్స్పెక్టే చేయలేదు. నేనేమనుకున్నా అంటే ఇంకా ఎట్లనో తిరుగుతూనే ఉంటాం కదా, ఇంకా మరీ అంతలా ఉంటుంది అని జనరలైజ్గా బుక్ చేసిన నేను రూమ్స్. అండ్ రూమ్ మాత్రం పిచ్చ కేకగా ఉంది. అది 3 స్టార్ హోటల్ అది. అండ్ పక్కనే రెస్టారెంట్ అండ్ పక్కన రిఫ్రెష్మెంట్స్ కూడా ఉన్నాయి. మైసూర్ 18 కిలోమీటర్స్. అండ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే నా మైక్ అండ్ కెమెరా రెండిట్లో ఏం గ్లిచ్ అయిందేమో అంటే, నేను ఒక సెట్టింగ్ ఉంటుంది ఏజీసీ, దాన్ని ఆన్ చేసి పెట్టేసిన. దానివల్ల క్రాంకింగ్ సౌండ్ అయితే బీభత్సంగా వచ్చింది. తర్వాత నేను సెట్టింగ్స్ అయితే చేశాను. సో నో ద వాయిస్ ఇస్ రైట్ నౌ హియర్. సో ఏది ఎలా ఉందో మీ ముందు రా ఆడియోనే ఉంది. నేను ప్రెజెంట్ 70 స్పీడ్లో అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నా. అండ్ యూ కెన్ హియర్ హౌ ద సౌండ్ వాజ్ లైక్. ఈవెన్ నేను నా మోటో బ్లాగింగ్ సెటప్ని త్వరలో మీ ముందుకు తీసుకొచ్చేస్తాను గాయస్. అండ్ ద వెరీ ఫస్ట్ థింగ్, మీరు ట్రావెల్ చేసేటప్పుడు, బైక్ రైడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, ఎవ్రీ 500 లేకపోతే 600 మరీ కుదరకపోతే మీ ట్రిప్ ఆ రోజుకైతే కంప్లీట్ అయితే ఆ రోజు తర్వాత ఎలాగైనా చైన్ లూప్ అయితే చేయండి. ఐ నో టైం దొరకపోవచ్చు, బట్ చైన్ లూప్ చేయకపోతే మాత్రం చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నేను ఏం చేసిన అంటే వెళ్ళిన వెంటనే నేనైతే చైన్ క్లీన్ చేయడం అయితే జరిగింది. క్లీన్ అంటే లూబే చేశాను. క్లీన్ అయితే మరీ అంత ఇన్నర్ ఇదితో అయితే చేయలేదు. చైన్ లూప్ చేసిన, ఎందుకంటే ఆల్రెడీ చైన్ క్లీన్ అది 550 రూపాయలు పెట్టి చేశాను అన్నారు కదా మామ. మరి ఆయనతో అయితే రిలయబుల్ లేకపోతే ఎట్లా చెప్పారు. గూగుల్ మ్యాప్స్ మనం ఇప్పుడు ట్రావెల్ చేసేది వచ్చేసి మైసూర్ టు త్రిచి హైవే మీద. వాళ్ళ ఉంది రోడ్డు మాత్రం ఏమనుకోండి, అటు సైడ్ వాటర్, ఇటు సైడ్ ఫారెస్ట్. గ్రీన్ ల్యాండ్ అని అయితే స్టార్టింగ్లో ఒక బోర్డు అయితే కనిపించింది. అండ్ అది మాత్రం వాళ్ళు విచిత్రంగా ఉంది. గ్రీన్ ల్యాండ్ అని పెట్టేసి వెల్కమ్ అని సింబలైజ్గా ఒకటి పెట్టారు. అది ఎంటర్ అయినప్పటి నుంచి చల్లగా కొట్టింది అక్కడైతే. ఒక్కసారిగా ఎప్పుడైతే మేము ఆ గ్రీన్ ల్యాండ్ నుంచి బయటకు వచ్చామో ఎండ, అబ్బో ఓ వరుణదేవా నీ ఊరికి వచ్చామా, పేరు బాగుంది వరుణ. అంటే సిచ్యువేషన్లో ఒక 10 నిమిషాలు ఎండలో అట్లాగా నుంచుంటే తందూరి కబాబ్ అయిపోతాడు ఎవడైనా కానీ. నేను హెల్మెట్ పెట్టుకున్నా, వైజర్ పెట్టుకున్నా, బలక్లావా పెట్టుకోలేదు, ఎందుకంటే ఆ హీట్ నేను తీసుకోలేను. ఐ నో వేడి ఉంటుందని. సో దట్స్ ద రీజన్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి టువర్డ్స్ మైసూర్. ఇంకా 11 కిలోమీటర్స్ అయితే ఉంది మన చాముండి హిల్స్కి. మైసూర్ లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఉంది మైసూర్లోనే. సో యాక్చువల్గా ఈ చాముండి హిల్స్ అనేది ఏంటంటే మైసూర్కి ఇటు నుంచి స్టార్ట్ అయ్యి అవతల పక్క ఉంటుంది. సో అవతల పక్క నుంచి యువతల పక్కకి, యువతల పక్క నుంచి అవతల పక్కకి ఈరోజు అయితే మనం అప్ అండ్ డౌన్ అయితే చేయాలి. సో అక్కడ అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్దామని అయితే డిసైడ్ అయినాం. ఇన్ బిట్వీన్ ఏదైనా మంచి ఫుడ్ తినేసి. నేను చాలా వరకు రీల్స్ హైదరాబాద్లో ఉన్నప్పుడు వస్తాయి మామ మనకి ఇట్లాంటివి. ఇగోండి ఇక్కడ నుంచి ఇట్లాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు ఎటువంటివి రావు. ఎందుకని నన్ను కూడా అడగండి, ఆల్గోరిథం దెబ్బ. కేరళ అండ్ కొన్ని అయితే బస్సెస్ ఉన్నాయి ఇక్కడ కర్ణాటకలో. కేరళ బస్సు రాత్రి చూసాను, వెంటలెక్కిపోయింది. అండ్ కొన్ని నేను సిటీ అవుట్స్కట్స్లో చూసిన మన కర్ణాటకవి, అవి ఇంకా కేకగా ఉన్నాయి. బాగా మెయింటైన్ చేస్తున్నారు మనం ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ అయితే. మంచి పెళ్ళి కూతురులాగా డెకరేట్ చేసుకుని బా కేక. దిస్ ద్వారం శ్రీ చాముండేశ్వరి వెల్కమ్ సి. థ్యాంక్ యూ.
సో ఇక్కడ నుంచి అయితే మనకు టోటల్గా అప్ హిల్సే ఉంటుంది. మనకి హెయిర్ పిన్ బెండ్స్ కొన్నే ఉన్నాయి. అంటే హెయిర్ పిన్ బెండ్స్ ఇస్ నథింగ్ బట్ ఇగోండి ఇట్లా టర్నింగ్స్ ఉంటాయి కదా. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హెయిర్ పిన్ బెండ్స్. చూడమ్మా దేవుడా. వెల్కమ్ టు SRCH చాముండేశ్వరి టెంపుల్. వావ్. ఇక్కడ పార్కింగ్ కూడా సపరేట్గా ఉంది గాయస్. వావ్, వే టు పార్కింగ్. మన దగ్గర టికెట్ తీసుకోలేదా? ఓ ఇక్కడ ఉందా? ఐ థింక్ వీ మస్ట్ హ్యావ్ టు పే సమ్ సర్టెన్ అమౌంట్ టు పార్క్ అవర్ వెహికల్. ఎస్, సారీ. మబ్బులతో కప్పుకున్న కొండలు, ఇక్కడ టికెట్ ఉండదు. ఉదయ సూర్యుడి కిరణాలతో మెరిసే ఒక పవిత్రమైన స్థలం. పూర్వం అసురుడైన మహిషాసురుడిని సంహరించిన ప్రదేశం మన ఈ చాముండేశ్వరి టెంపుల్. ఇది దగ్గర 1000 సంవత్సరాలు పైబడిన ఒక అమ్మవారి ఆలయం. కాదు, ఒక మహాశక్తిపీఠ. ఈ ఆలయం అనేది 18 మహాశక్తిపీఠాల్లో ఒకటిగా పేర్కొన్నది. అలాగే ఈ టెంపుల్ ని వడియార్ డైనెస్టీ వాళ్ళు ఎప్పటికప్పుడు రెనోవేట్ చేపిస్తానే ఉన్నారు. ఈ ఆలయం యొక్క రాయల్టీని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మైసూర్లో దసరా టైంలో ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. సో మేము ఇప్పుడే లోపలైతే మొత్తం చెక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఓ, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది ఇది. మేము ఇక్కడి నుంచి మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తాము. మాకు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కూడా అమ్మ మైసూర్ ప్యాలెసే కనిపిస్తుంది నాకైతే. వా టర్నింగ్స్ దగ్గర పడిపోతుంది బస్. కొంచెం అటు ఇటు అయినా సంకురాత్రి బస్సు అపరిచితుడు టీంతో ఉంది కదా. అపరిచితుడే ఇది. మైసూర్ అపరిచితుడు. ఈ కొండ ఎక్కడం కన్నా దిగడం చాలా ఈజీగా ఉంది. ఈవెన్ మన లైఫ్ కూడా అంతే. లైఫ్లో ఒక స్టేజ్ వరకు వెళ్ళడం చాలా కష్టం, కానీ దాన్ని కాపాడుకొని స్టాండ్ అవుట్ అవ్వేవాడే అక్కడ ఎప్పుడు ఉంటాడు. లేదు అన్నాడంటే ఈజీగా దిగిపోతాడు, దింపేస్తారు యాక్చువల్లీ. ఇప్పుడైతే మేము మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం వింటేజ్ టైప్లో ఉంది. ఇప్పుడు అమ్మ ఆడేంద్ర అట్లొచ్చిండు. ఇదంతా మార్కెట్ ఏరియా గాయస్. వావ్ 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 బాబా. వింటేజే మొత్తం, వింటేజ్. సో రైట్ నౌ వేర్ ఎట్ మైసూర్ ప్యాలెస్. ఎండలు ఎట్లున్నాయంటే 42 degrees ఉంది. ఆడట్లా ఊరైతే అస్సలు ఆడట్లా. వావ్, హే హాయ్ బ్రో. మా తమ్ముడు కూడా ఉన్నాడు. వద్దులే అంటున్నాడు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఐల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడే ప్యాలెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మేమైతే ఒక వెహికల్ చూసినాము, చూపిస్తాను ఆగండి. సో ఇది కెనెటిక్ సైకిల్లా తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు పెట్రోల్ అయిపోతే. మోస్ట్ ఫేమస్ మీరు ఎప్పుడైనా రాజరికపు కళ నుండి బయటకు వచ్చిన రాయల్ ప్యాలెస్ 150 రూపాయలు అంటే తిప్పి కొడతాం. భారత రాజనివాసాలు ఒకటైన మైసూర్ ప్యాలెస్కు స్వాగతం. కర్ణాటకలో సాంస్కృతిక నగరమైన మైసూరులో ఉన్న ఈ ప్యాలెస్ దగ్గర 500 సంవత్సరాలు పరిపాలించిన వడియార్ డైనెస్టీది. అసలైన మైసూర్ ప్యాలెస్ చెక్కతో నిర్మించబడింది, కానీ 1897లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల అది టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ప్రస్తుత ప్యాలెస్ను 1912లో హెన్రీ ఇవ్రిన్ అనే ఒక బ్రిటిష్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి రూపొందించారు. ఈ ప్యాలెస్లో మీరు చూసేవి ఒక రాయల్ దర్బార్ హాల్, అద్భుతమైన హ్యాండ్మేడ్ పెయింటింగ్స్, ఒక మంచి హ్యాండ్మేడ్ ఆర్ట్ గ్యాలరీ మరియు ఆ కాలంలో వాడిన వస్తువులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క మాస్టర్ పీస్ మావా.
ఎట్ ద వెరీ ఫస్ట్ థింగ్ నేను ఈ ప్యాలెస్లో అడుగుపెట్టిన వెంటనే ఒక రాయల్ ఫీల్ అయితే కలిగింది. అలాగే ఆ సినిమాటిక్ వైబ్స్ అలా పాస్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూడబోయేది అప్పట్లో కదిలే లిఫ్ట్స్ మావా. అంటే ప్రెసెంట్ మనం ఎలివేటర్స్ అంటాం కదా అవి. అలాగే మాకు ఈ ఓల్డ్ అండ్ అథెంటిక్ అద్దంతో పాటు అప్పట్లో రాజులు కూర్చున్న సింహాసనాలు ఉన్నాయి మావా. హీఈస్ ద పర్సన్ బిహైండ్ వడియార్ డైనెస్టీ. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఎట్ ద వెరీ ఫస్ట్ థింగ్ నేను ఆ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు నాకు కళ్ళు చెదిరిపోయింది. అండ్ మీకు తెలుసా, మన ఇండియాలో తాజ్మహల్ తర్వాత మోస్ట్ విజిటెడ్ ప్లేస్గా మన మైసూర్ ప్యాలెస్ పేర్కొన్నది. ఈ వడియార్ డైనెస్టీకి ఫస్ట్ కింగ్ వచ్చేసి రాజా యదురాయ వడియార్ గారు, మరియు లాస్ట్ కింగ్ వచ్చేసరికి రాజా జయచామ రాజేంద్ర వడియార్ గారు. మీరు ఇక్కడ చూసేది దసరా టైంలో ఏనుగులకి ముందేస్తారు కదా అవి. ఇక్కడ ప్రతి కార్నర్ దగ్గర ఒక టెంపుల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ గాయస్, మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మహల్ చుట్టూ దగ్గర దగ్గర 1,00,000 బల్బులు అయితే ఉంటాయి. ఏవైతే మన మహల్ని హైలైట్ చేస్తూ చూపిస్తాయి. మీరు నైట్ టైం చూడాలి, అసలు సినిమాటిక్ అంతే. సో గాయస్, ఫైనల్లీ మనమైతే మన హోటల్కి అయితే వచ్చేసాము. అండ్ రేపు పొద్దున మనం వెళ్ళేది వచ్చేసి వన్ ఆఫ్ ద ఐకానిక్ లొకేషన్కి. అండ్ దట్ ఈస్ వెరీ స్పెషల్ బ్లాగ్ ఫర్ మీ, ఏదైతే మన ట్రిప్కి మూల కారణం. సో స్టే ట్యూన్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.